ఈరోజు కొరుట్ల మండలంలోని ఐలాపూర్ గ్రామంలో మొక్కజొన్న పంటని పరిశీలించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మొక్కజొన్న పంట పాలు తాగే దిశలో ఉంది. ఇంకొక 20 రోజులు అయితే ఈ యొక్క మొక్కజొన్న హార్వెస్టింగ్కి వస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు మద్దతు ధర 1800 రూపాయలు, 1850 కంటే ఎక్కువ మార్కెట్ లేదు. అక్కడక్కడ వచ్చినటువంటి మొక్కజొన్న దళారులే కొంటా ఉన్నారు తప్ప మరొక 20 రోజుల్లో ఈ యొక్క జైత్యాల జిల్లాలో మరియు నిజామాబాద్ జిల్లాలో కానీ కామారెడ్డి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మొక్కజొన్న పంట ఈ యొక్క రబీ సీజన్లో పెట్టడం జరిగింది. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈసారైనా కానీ మీరు ముందస్తుగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఎందుకోసమంటే మళ్ళీ దళారీ చేతులకు వెళ్లకుండా దళారులు అడిగినంత రేటుకు వారి ఇష్టం వచ్చినంత రేటుకు ఇస్తేనే ఇవ్వండి, లేకుంటే చావండి అనే పరిస్థితి లేకుండా ఉండేందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. అయ్యా, మీరు రైతాంగానికి లాభసాటిగా ఉండాలని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారు. రైతు లాభసాటిగా, రైతు బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రజలు బాగుంటారని చెప్పి మీరు అనుకుంటా ఉంటే మీరు వెంటనే 15 రోజుల్లో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తే రైతుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్దతు ధర లాభసాటిగా ఉంటుంది. దానితో పాటు మీరు రైతాంగానికి బోనస్ 500 రూపాయలు, మొక్కజొన్నకు కూడా వరితో పాటు అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పినారు. దయచేసి ఇప్పటికైనా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొక్కజొన్నకు కూడా బోనస్ వెంటనే 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి. అట్లాగే రానున్న రబీ సీజన్ ముందస్తుగా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క రబీలో రైతుకు పెట్టుబడి భరోసా డబ్బులు వేస్తానని చెప్పినారు. ఇప్పటి వరకు రబీ వేసి 40 రోజులు గడుస్తూ ఉంది. 40 రోజులు గడిచిన రైతాంగానికి ₹1 పెట్టుబడి భరోసా ఇవ్వలేకపోయినరు. మీరు ఎలక్షన్ రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. కనుక ఇప్పటికైనా కానీ వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలి. అట్లాగే మొక్కజొన్న కొనుగోలు పెంటల్ని యుద్ధ ప్రతిపాదికన అమలు చేయాల, కొనుగోలు సెంటర్ని ఓపెన్ చేయాలని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం.